హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ రాధిక చారి బ్లాగ్స్. చికెన్ కీమా బాల్స్ చేస్తున్నాను. తెలంగాణ స్టైల్‌లో అయితే ముట్టీలు, చికెన్ ముట్టీలు, మటన్ ముట్టీలు, కొబ్బరి ముట్టీలు అలా ముట్టీలు అని అంటారు. ఎలా చేస్తానో చూసేయండి. దాంట్లో 1 టీ స్పూన్ సాజీరా, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, లవ ఇలాచీలు మాత్రం 12 వరకు ఏసుకున్నాను. అంటే ఇలాచీలు క్వాంటిటీ ఎక్కువేస్తున్నాను. 4 లవంగాలు, 5, 6 దాల్చిన చెక్క ముక్కలు, 5, 6 మిరియాలు, కొత్తిమీర, పెద్ద మెంతి, పుదీనా ఒక కట్ట కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఇలాచీలని, దాసం చెక్క, మిరియాలు, లవంగాలని మెత్తగా కొంచెం పౌడర్ లాగా చేసుకుందాము. ఇలాచీలని కొంచెం ఇలా స్మాష్ చేసుకొని ఇందులో ఉన్న సీడ్స్ వేసి మాత్రం పౌడర్ చేసుకుందామండి. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ దీంట్లో వేసేసుకుంటాం. సాజీరా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, 1 టీ స్పూన్ పసుపు, పెద్ద మెంతం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పెద్ద మెంతం 2-3 కట్టల వరకు కట్ చేసి పెట్టుకున్నా, అది వేస్తున్నా. పుదీనా వేసుకుందాం, కొత్తిమీర, కారం 2 స్పూన్స్, ఉప్పు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి. మంచి ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఇప్పుడు ఆకులు కీమా కొంచెం పెద్ద సైజు ఉందనుకోండి, ఇక్కడ కొంచెం ఒక మిక్సీకి ఒక రౌండ్ పెట్టుకొని బాల్స్ లాగా చేసేసుకోవడమే. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీకి లైట్ ఒక్కొక్క రౌండ్ పెట్టుకోవాలి. ఎక్కువ మెత్తగా అవ్వనివ్వద్దు అనమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిక్సీ వేసుకున్నాం కదా, చిన్న దాంట్లోనే కొంచెం కొంచెం వేసుకున్నాం. ఎక్కువ మెత్త చేసుకోవద్దు. కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం 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 ఆయిల్ అద్దుకుంటూ ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే లైట్గా మనకు అతుక్కోకుండా ఉంటుంది అనమాట బాల్స్ చేసేటప్పుడు. ఇలా బాల్స్ ఆయిల్లో అద్దుకుంటూ చేసిన కంప్లీట్ అయిపోయినాయండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఒకదానికొకటి టచ్ కాకుండా అన్నీ పక్క పక్కనే వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి స్లోగా ఫ్రై చేయాలన్నమాట. అన్నీ దీంట్లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ వరకు అవి కుక్ అవ్వనివ్వాలి. తర్వాత అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఇలా మరలేస్తూ ఉండాలన్నమాట. ఇది పప్పుచారుకి, పప్పుకి అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్. రెడీ అయిపోయింది ముట్టీలు. వేడి వేడి చికెన్ కీమా బాల్స్ రెడీ అయిపోయినాయి.